హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. లాస్ట్ 2 వీడియోస్లో కటక్లో ఫేమస్ అయిన ప్లేసెస్ని చూపించాను కదా. అలానే ఈ వీడియోలో భారత స్వాతంత్ర సమరయోధుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం కటక్లో నిర్మించిన నేతాజీ మెమోరియల్ని చూపించబోతున్నాను. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న కటక్లో జన్మించారు. ఆయన్ని నేతాజీ అని కూడా పిలుస్తారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన ఆగస్ట్ 18, 1945లో ఒక విమాన ప్రమాదంలో చనిపోయారని అందరూ భావిస్తున్నారు. ఈయన పుట్టిన స్వస్థలంలోనే ఈయన జ్ఞాపకార్థం ఈ నేతాజీ మెమోరియల్ని కట్టారు. ఇదే కాకుండా నేతాజీ గారు పుట్టిన ఇల్లు ఉన్న ప్లేస్లో కూడా మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. డే టైంలో కన్నా ఈవినింగ్ టైంలో ఈ మెమోరియల్ని చూడడానికి వెళ్తే చాలా బాగుంటుంది. మొత్తం లైట్స్ అన్నీ, ఇంకా అలానే లేజర్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అందుకనే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న ప్లే ఏరియా కూడా ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవ్వగానే చూశారు కదా, ఇలా అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అలా అన్నీ చూస్తూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎంట్రీ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి డిస్ప్లే యూనిట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ డిస్ప్లే యూనిట్లో ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇలా చెక్కారు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ టీవీ యూనిట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కొన్ని విజువల్స్ని అయితే చూపిస్తారు. అక్కడ మనం కూర్చొని చూడొచ్చు వీటిని. ఇదొక్కటే కాకుండా ఇలాంటి డిస్ప్లే యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది సెకండ్ డిస్ప్లే యూనిట్ అండి. ఈ 2 డిస్ప్లే యూనిట్స్ చూసిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్తే మధ్యలో గ్రౌండ్లా ఉండి చుట్టుపక్కల మొత్తం ఇలా చిన్న చిన్న మొక్కలైతే ఉన్నాయి. ఇవి కొన్ని మనం ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్లోటింగ్ ఫౌంటైన్ అనేది ఉంటుందండి. ఇది కూడా నైట్ టైం చూడడానికి లైటింగ్స్ వాటితో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకున్న తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. అటువైపు అంటే ఇంకా ఒకవైపు క్యాంటీన్ ఉంది, ఇంకొక వైపు మనకి లేజర్ షో జరిగే ప్లేస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అలానే మధ్యలో చూపిస్తున్నాను కదా, అక్కడైతే నేతాజీ గారికి సంబంధించిన ఫొటోస్ కానీ చాలా వీడియోస్ కానీ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించిస్తాను. చూసారు కదా, చిన్న పాండ్ లాగా ఉంది. ఇందులోనే మనకి లేజర్ షో అనేది ఏర్పాటు చేస్తారు. లేజర్ షోకి ఇంకా టైం ఉందని చెప్పి ఆ లోపల ఏముందో చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో నేతాజీ కాకుండా మిగతా స్వాతంత్ర సమరయోధుల స్టాచ్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేతాజీ మెమోరియల్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. స్టూడెంట్స్కి అయితే ఒక 10 రూపీస్. అలానే లేజర్ షోకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉంటుంది మళ్ళీ. ఇలా మనం ఎంట్రీ అయిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఇలా ఇన్ఫర్మేషన్ అంతా మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో కూడా ఉంటుంది. ఇంకా చెకింగ్ తర్వాత మనం లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ పోతే ఇక్కడ మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫొటోస్ అయితే అరేంజ్ చేశారు. కాకపోతే ఇవన్నీ కూడా మేకులు పెట్టి థ్రెడ్స్తో చాలా బాగా అయితే చేశారండి. చూసారా, మీకు దూరం నుంచి కనిపించట్లేదేమో, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం కూడా ఇదంతా థ్రెడ్తోనే చేశారు. మధ్యలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఉంటుంది. ఇది కూడా దగ్గర నుంచి చూడండి ఎన్ని మేకులు అయితే ఉన్నాయో వాటికి కలర్స్ వేసి ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా. ఇంకొంచెం ముందరికి వెళ్తే లోపల మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అయితే పెద్దగా ఉంటుంది. ఇది రీసెంట్గా ఇంకా కడుతూ ఉన్నారండి, అందుకోసమే ఇంకా ఏమీ ఏర్పాటు చేయలేదు మేము వెళ్ళేటప్పటికి. మరి ఇప్పటికైతే ఇది ఎలా ఉందో తెలీదు. ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అలానే ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన స్టాచ్యూస్ అయితే ఇలా ఉంటాయండి. ఈ నేతాజీ మెమోరియల్ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఓపెన్ చేశారు. కటక్ డెవలప్మెంట్ అథారిటీ వారైతే
దీన్ని ఏర్పాటు చేశారండి. కూడా నేతాజీ బర్త్ ప్లేస్కి దగ్గరలోనే ఒక 25 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. కటక్ వెళ్ళినప్పుడు మనం చూడవలసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటండి. మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదంటే స్కూల్లో ఉన్న పిల్లల్ని కానీ తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా వాళ్ళకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నేర్చుకుంటారు కదా. అనేది రైల్వే స్టేషన్ కి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలానే ఈ నేతాజీ మెమోరియల్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే నేతాజీ బర్త్ ప్లేస్ కూడా ఉంటుంది. దాని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 o'clock వరకు అండి. సండే అయితే క్లోజ్ చేస్తారు. కానీ ఈ నేతాజీ మెమోరియల్ మాత్రానికి మనకి ఈవినింగ్ స్టాచ్యూస్ అన్ని కూడా చూడడానికి అలానే వైర్స్ తోని వాటితోనే అరేంజ్ చేశారండి. చాలా బాగా అరేంజ్ చేశారు కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో, మనకి షాడోస్లో ఎలా కనిపిస్తుందో. నాకు అన్నిట్లో ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడతో లోపల చూడాల్సినవి అయితే అయిపోయాయండి. బయట మనం ఎంట్రీ అయినప్పుడే ఈ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. అదైతే మీరు చూసేయండి. ఈ లేజర్ షో చూడడానికి ఎదురుగా స్టెప్స్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూర్చొని ఈ లేజర్ షోని చూడొచ్చు. మొత్తం కూడా ఒడియాలోనే ఉంటుంది. ఈ లేజర్ షో అంతా కూడా వాటర్లో ఇలా అయితే అరేంజ్ చేశారు. నేతాజీ మెమోరియల్ ఎంట్రీ టికెట్ వేరేగా ఉంటుంది, అలానే లేజర్ షో వేరేగా ఉంటుంది. ఇందాక మనం చూపించాను కదా మ్యూజియం, అది కూడా వేరేగా ఉంటుందండి. వీటన్నిటికీ కలిపి కూడా మేము టికెట్ అయితే తీసేసుకున్నాము. सुभाषकर अदम्य साहसिकतार प्रदर्शन सुभाषकर उक्त महिला रेजिमेंटरी ओडिशार लक्ष्मी पंडा परिकल्पना देखिए बहु महिला विद्रोह सुभाष का नेतृत्व आजाद हिंद फौज बाहिनी नागालैंड कोहिमा दखल कर एवं मणिपुर इन्फैंट्री जातीय पताका उत्तोलन करते कोटि कोटि भारतीयों नेता नेताजी थे मृत्युंजयी मृत्यु आज भी रहस्य हो रही जहाँ जन जाए 1945 मसीह नेताजी कर्नेल हबीबुर रहमान एक जापानी सामरिक उड़ाजहाज सिंगापुर टोकियो अभिमुखे यात्रा करते जहाँ पर उड़ाजहाजटी दुर्घटनाग्रस्त होता खुसरा कमिशन मुखर्जी कमिशन पर अनेक कमिशन ऑफ इंक्वायरी गठन कर मृत्युर कारण और समय सठिक भाव निरूपित हो पारे
अधिक विलुप्त होता था युग युग धरी प्रत्येक भारतीयों को प्रेरणा లేజర్ షో కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఉన్న చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి అయితే వెళ్ళాము. అక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు. మనకి నేతాజీ మెమోరియల్లోకి ఎంట్రీ అయినప్పుడు రైట్ సైడ్లో నేతాజీ మెమోరియల్ ఉంటుంది. అలానే లెఫ్ట్ సైడ్లో అక్కడ జైల్స్ అనేవి ఉంటాయండి. మనకి స్టార్టింగ్ టికెట్ తీసుకుంటాం కదా, దానికి ముందరగానే ఉంటాయి ఇవి. ఈ జైలు గదులు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. కొన్ని రోజులు ఇక్కడే నేతాజీ గారిని పెట్టారని కూడా చెప్తున్నారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.